ఈ నెల 20వ తేదీన అక్షయ తృతీయ పండుగ రాబోతోంది. అక్షయ తృతీయ అంటేనే అంతులేని సంపద, ఎన్నటికీ తరగని ఐశ్వర్యం అని అర్థం. అయితే అన్నపూర్ణాదేవి పుట్టిన ఈ పవిత్రమైన రోజున మీరు మీ వంటింట్లో ఉండే బియ్యం డబ్బాలో ఈ వస్తువును రహస్యంగా పెడితే చాలు, ఎంత తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంది. బిచ్చగాడు కూడా కుబేరుడిలా మారిపోయేంత శక్తి ఈ పరిహారానికి ఉందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మన హిందూ సాంప్రదాయంలో అక్షయ తృతీయకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా, ఏ చిన్న పూజైనా, లేదా ఏ చిన్న పరిహారమైనా సరే అది అక్షయమై మీకు వేల రెట్ల ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా మన ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని ఎవరైనా అడిగితే అందరూ పూజా గదిలో లేదా బీరువాలో అని చెబుతారు. కానీ నిజానికి మహాలక్ష్మి స్థిరంగా నివాసం ఉండేది మన వంటింట్లో. అందులోనూ మనం ప్రాణాధారంగా భావించే బియ్యం నిల్వ చేసే పాత్రలో. అందుకే ఈ అక్షయ తృతీయ నాడు బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి. ఈ బియ్యం డబ్బా పరిహారం మీ తలరాతను మార్చేస్తుంది, మీకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఈ అక్షయ తృతీయ రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి, ఈ పరిహారం ఎలా చెయ్యాలి, బియ్యం డబ్బాను ఎలా ఉంచుకోవాలి, ఆ డబ్బాలో వేయవలసిన ఆ రహస్య వస్తువేమిటి అనే విషయాలను ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా ఓపికగా వినండి. అక్కడ కొంచెం వింటే ఏమీ అర్థం కాదు. ముందైతే కామెంట్ బాక్స్లో జై అన్నపూర్ణ, జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సాధారణంగా మనం బియ్యాన్ని కేవలం వండుకుని తినే ఆహారంగానే చూస్తాం. కానీ ఆధ్యాత్మికంగా బియ్యం అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపం. ఈ అక్షయ తృతీయ రోజే అన్నపూర్ణాదేవి జన్మించింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఊరికి అనలేదు. బియ్యం గింజను మనం అక్షింతలుగా మార్చి దేవుడికి సమర్పిస్తాం, శుభకార్యాల్లో దీవిస్తాం. అంటే బియ్యం అనేది వృద్ధికి, శోభకు సంకేతం. అటువంటి బియ్యాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఉంచకూడదు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున మీ బియ్యం డబ్బా నిండుగా ఉండాలి. అక్షయ అంటేనే క్షయం లేనిది అని అర్థం. ఆ రోజు మీ బియ్యం పాత్ర ఖాళీగా ఉంటే ఆ సంవత్సరం అంతా మీ ఆర్థిక స్థితి కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. అందుకే పండుగకు ఒకరోజు ముందే మీ ఇంట్లో బియ్యం నిండుగా ఉండేలా చూసుకోండి. ఇక బియ్యం నిల్వ చేసే పాత్ర గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో మనం బియ్యం స్టోర్ చేసుకోవడానికి చాలా వరకు ప్లాస్టిక్ డబ్బాలను వాడుతున్నాం. కానీ వీలైతే స్టీల్ పాత్రలు లేదా ఇత్తడి, రాగి పాత్రలు వాడటం చాలా శ్రేయస్కరం. మట్టి కుండలో బియ్యం నిల్వ చేయడం ఇంకా ఉత్తమం. ఎందుకంటే పంచభూతాల్లో ఒకటైన మట్టికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. బియ్యం డబ్బాను ఎప్పుడూ కూడా నేల మీద నేరుగా పెట్టకండి. దాని కింద ఒక చెక్క పీట లేదా కనీసం ఒక పేపర్ అయినా వెయ్యాలి. లక్ష్మీ స్వరూపమైన బియ్యాన్ని భూమికి తగలకుండా ఉంచడం వల్ల ఆ తల్లి అనుగ్రహం మనకు కలుగుతుంది. చాలామంది ఇళ్లల్లో బియ్యం డబ్బా గది మూలల్లో, చీకటి ప్రదేశాల్లో ఉంటుంది. కానీ బియ్యం పాత్ర ఉన్న చోట ఎప్పుడూ వెలుతురు ఉండాలి, శుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ బూజులు పట్టడం, పురుగులు ఉండడం వంటివి అస్సలు జరగనివ్వకండి. అది దరిద్రానికి హేతువు. మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదు అంటే దానికి కారణం మీ వంటింట్లో ఉన్న దోషాలే కావచ్చు. అందుకే ఈ అక్షయ తృతీయ నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి వంటింటిని శుభ్రం చేసుకున్న తర్వాత బియ్యం డబ్బాను ఒకసారి గమనించండి. పాత బియ్యం ఏవైనా ఉంటే వాటిని వేరే చిన్న గిన్నెలోకి తీసుకుని డబ్బాను లోపల బయట తడిబట్టతో తుడిచి ఆరబెట్టిన తర్వాత బియ్యం డబ్బా మీద పసుపుతో ఓం అనే గుర్తును పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. ఇలా చేయడం వల్ల ఆ పాత్ర ఒక శక్తివంతమైన అక్షయ పాత్రగా మారుతుంది. ఆ తర్వాత కొత్త బియ్యాన్ని అందులో పోయండి. బియ్యం పోసేటప్పుడు ఓం అన్నపూర్ణాయై నమః అని మనసులో జపించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ లోటుండదు. ధాన్యం ఎక్కడ ఉంటుందో ధనం అక్కడ దానంతటా అదే వస్తుంది. ఇక మనం అసలు రహస్య పరిహారం గురించి మాట్లాడుకుందాం. ఈ అక్షయ తృతీయ రోజున బియ్యం డబ్బాలో మనం వెయ్యవలసిన ఆ వస్తువుల మిశ్రమం ఒక మ్యాగ్నెట్ లాగా ధనాన్ని ఆకర్షిస్తుంది. దీనికోసం మీకు కావలసినవి ఒక చిన్న పసుపు రంగు వస్త్రం, 5 బిర్యానీ ఆకులు, గుప్పెడు ధనియాలు, ఒక వెండి నాణం లేదా ₹1 కాయిన్, 5 మిరియాలు మరియు కొద్దిగా పసుపు, కుంకుమ.
ముందుగా ఈ పసుపు వస్త్రాన్ని దేవుడి దగ్గర పెట్టి దాని మీద 5 బిర్యానీ ఆకులను అమర్చండి. బిర్యానీ ఆకులకు నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి సంపదను పెంచే శక్తి ఉంటుంది. దాని మీద ధనియాలను వెయ్యండి. ధనియాలు అంటే ధనాన్ని ఇచ్చేవి అని అర్థం. ఇవి కుబేరుడికి అత్యంత ప్రీతికరమైనవి. ఆ తర్వాత దాని మీద కాయిన్ పెట్టండి. వీలైతే వెండి నాణం పెట్టండి, లేదంటే రూపాయి కాయిన్ అయినా పర్వాలేదు. ఈ కాయిన్ మీద కొద్దిగా పసుపు కుంకుమ చల్లి ఆఖరున 5 మిరియాల గింజలు వేయండి. మిరియాలు మీ ఇంట్లోకొచ్చే ధనానికి దిష్టి తగలకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ వస్తువులన్నింటినీ కలిపి ఒక చిన్న మూటలా కట్టండి. ఈ మూటను అక్షయ తృతీయ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 7 లోపు ఎప్పుడైనా సిద్ధం చేసుకోవచ్చు. ఈ సిద్ధం చేసుకున్న మూటలు తీసుకువెళ్ళి మీ బియ్యం డబ్బాలో మధ్యలో ఎవరికీ కనిపించకుండా లోపలికి పూడ్చిపెట్టండి. అంటే బియ్యం మధ్యలో ఈ మూట ఉండాలి, పైన బియ్యం కప్పేయాలి. ఎందుకు బియ్యంలోనే పెట్టాలి అంటే బియ్యం అనేది చంద్రుడికి సంకేతం. మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా, ఇంట్లో లక్ష్మి నిలవాలన్నా చంద్రుడి అనుగ్రహం ఉండాలి. ఈ మూట బియ్యం మధ్యలో ఉండటం వల్ల దాని శక్తి ప్రతి బియ్యం గింజకు చేరుతుంది. మీరు ఆ బియ్యాన్ని వండుకుని తిన్నప్పుడు మీలో ఒక తెలియని సానుకూల శక్తి పెరుగుతుంది. మీ ఆలోచనలు మారతాయి, కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులైతే లాభాలు బాటపడతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన పెద్దలు తరతరాలుగా అనుసరిస్తున్న ఒక రహస్య తాంత్రిక విధానం. ఈ మూటను అక్షయ తృతీయ నుండి మొదలుపెట్టి కనీసం 41 రోజుల పాటు అలాగే ఉంచాలి. మధ్యలో బియ్యం అయిపోతుంటే పైన కొత్త బియ్యం పోయవచ్చు, కానీ ఆ మూటను మాత్రం కదిలించకూడదు. చాలామందికి ఒక అనుమానం రావచ్చు, బియ్యం తీసేటప్పుడు ఆ మూట అడ్డు తగిలితే ఏం చేయాలి అని. ఒకవేళ బియ్యం తీసేటప్పుడు ఆ మూట బయటకు వస్తే దాన్ని గౌరవంగా పక్కన పెట్టి బియ్యం తీసుకున్న తర్వాత మళ్ళీ లోపల పెట్టేయండి. ఈ 41 రోజుల్లో మీ ఇంట్లో జరిగే మార్పులను మీరు గమనించవచ్చు. అప్పుల బాధలు తగ్గుతాయి, అనవసరపు ఖర్చులు ఆగిపోతాయి. 41 రోజుల తర్వాత ఆ మూటను తీసి అందులో ఉన్న కాయిన్ను మీ బీరువాలో లేదా ధనం దాచుకునే చోట పెట్టుకోండి. మిగిలిన ధనియాలు, మిరియాలు ఆకులను ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఆ పసుపు బట్టను శుభ్రం చేసి మళ్ళీ వాడుకోవచ్చు. ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో, భక్తితో చేయాలి. నా కష్టాలు తీరిపోతున్నాయి, లక్ష్మీదేవి మా ఇంట్లోకి వస్తోంది అనే దృఢ సంకల్పం మీలో ఉండాలి. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. కాబట్టి పాజిటివ్గా ఉండండి. అక్షయ తృతీయ రోజున కేవలం ఈ పరిహారం మాత్రమే కాదు, మరికొన్ని నియమాలు కూడా పాటించాలి. ఆ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకండి, అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. మీ ఇంట్లో ఉన్న వస్తువులను, ముఖ్యంగా పాల ఉత్పత్తులను పక్కవారికి ఇవ్వకండి. ఎందుకంటే పాలు లక్ష్మీ స్వరూపం. ఆ రోజున మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి ఆకుల తోరణం కట్టండి. గుమ్మం దగ్గర ముగ్గు వేసి ఆ ముగ్గులో కూడా కొద్దిగా పసుపు చల్లండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. అలాగే సాయంత్రం వేళలో కనీసం 11 వత్తులతో దీపారాధన చేయండి. బియ్యం డబ్బా దగ్గర కూడా ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. ఆ తల్లి అన్నపూర్ణ అనుగ్రహం ఉంటే మనకు తిండికి, బట్టకు ఎప్పుడూ లోటుండదు. ఈ రోజున మీరు చేసే మరో ముఖ్యమైన పని ఏమిటంటే ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలిపి అక్షింతలుగా చేసి మీ ఇంటి పైన లేదా ఆవరణల్లో పక్షులకు వేయండి. మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల మనకు ఉన్న పితృదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. వంటింట్లో బియ్యం డబ్బాను ఎప్పుడూ కూడా ఆగ్నేయ మూలలో లేదా వాయువ్య మూలలో ఉంచడానికి ప్రయత్నించండి. ఈ దిక్కులో ధాన్య నిల్వకు చాలా మంచివి. ఈశాన్య మూలలో మాత్రం బియ్యం డబ్బాను పెట్టకండి, ఎందుకంటే అక్కడ బరువు ఉండకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బియ్యం తీసేటప్పుడు మనం వాడే గ్లాసు లేదా తవ్వ ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడూ బియ్యం లోపలే వదిలేయకూడదు. బియ్యం తీసిన వెంటనే దాన్ని బయట పెట్టాలి. బియ్యంలో గ్లాసును పూడ్చిపెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే
చీకటి పడ్డాక అంటే సూర్యాస్తమయం తర్వాత బియ్యం డబ్బాలు చేయి పెట్టకూడదు. ఒకవేళ తప్పనిసరిగా తీయాల్సి వస్తే లైట్ వేసి తల్లి అన్నపూర్ణను క్షమించమని అడిగి అప్పుడు తీసుకోవాలి. మనం అన్నాన్ని ఎంతగా గౌరవిస్తామో అన్నపూర్ణాదేవి మనల్ని అంతగా కాపాడుతుంది. బియ్యం పాత్రలో పురుగులు పట్టకుండా ఉండటానికి మనం ఎండుమిరపకాయలు లేదా వేపాకులు వేస్తుంటాం. ఇది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే బియ్యం పాడైతే ఆ ఇంట్లో ఆరోగ్యం కూడా పాడవుతుంది. అక్షయ తృతీయ నాడు మీ బియ్యం డబ్బాలో ఒక చిన్న వెండి ముక్కలు కూడా వేసి ఉంచవచ్చు. వెండికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంటుంది. ఇది మీ ఇంట్లో ఉన్న గొడవలు తగ్గించి అందరి మధ్య అన్యోన్యతను పెంచుతుంది. మనలో చాలామంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడుతుంటారు. దీనికి కారణం మన వంటగదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు. అందుకే వంట చేసేటప్పుడు ఎప్పుడూ చిరాకు పడకండి, ఎవ్వరినీ తిట్టికండి. నవ్వుతూ దేవుడి నామాన్ని స్మరిస్తూ వంట చేయండి. ఆ వంట మన శరీరానికే కాదు, మన ఆత్మకు కూడా శక్తినిస్తుంది. బియ్యం డబ్బాను తాకేటప్పుడు స్నానం చేసి శుచిగా ఉండాలి. అంటుబట్టలతో లేదా ముట్టులో ఉన్నప్పుడు బియ్యం డబ్బాను ముట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. మనం చేసే ఈ పనులన్నీ కేవలం బాహ్యమైనవి మాత్రమే కాదు, ఇవి మన అంతరాత్మను కూడా సిద్ధం చేస్తాయి. అక్షయ అంటే నాశనం లేనిది. మీలోని మంచితనం, మీలోని దానగుణం అక్షయం కావాలి. ఈ రోజున మీకు తోచినంతలో కనీసం ఒక్కరికైనా అన్నదానం చేయండి. ఒక్క పూట ఎవరికైనా కడుపు నిండా భోజనం పెడితే ఆ పుణ్యం మీ 7 తరాల వరకు అందుతుంది. అన్నదానం అన్ని దానాల కంటే గొప్పది. మీరు పెట్టిన ఆ అన్నం గింజలే మీకు రేపు ధనవర్షాన్ని కురిపిస్తాయి. బియ్యం డబ్బాలో మూట పెట్టే ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవ్వరికీ చెప్పకండి. రహస్యంగా చేసే పరిహారాలకే శక్తి ఎక్కువగా ఉంటుంది. నేను ఇలా చేస్తున్నాను, నాకు డబ్బు వస్తుంది చూడు అని దండోరా వేయకండి. నిశ్శబ్దంగా నమ్మకంగా మీ పని మీరు చేసుకోండి. ఫలితం అదే వస్తుంది. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. బియ్యం తీసేటప్పుడు కింద పడితే వాటిని కాలుతో తోసేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. బియ్యం గింజలు కింద పడితే వాటిని చేత్తో తీసుకుని కళ్లకు అద్దుకొని ఏదైనా చెట్టు కింద వేయండి లేదా పక్షులకు వేయండి. అన్నాన్ని తొక్కడం అంటే సాక్షాత్తు అన్నపూర్ణను తన్నినట్లే. ఇలాంటి చిన్న చిన్న తప్పులే మన జీవితంలో పెద్ద పెద్ద ఆర్థిక సమస్యలకు దారితీస్తాయి. ఈ అక్షయ తృతీయ నుండి ఒక నియమం పెట్టుకోండి. బియ్యాన్ని, అన్నాన్ని గౌరవించండి. పళ్ళల్లో అన్నాన్ని వృధా చేయకండి. మీకు ఎంత కావాలో అంత మాత్రమే వడ్డించుకోండి. అన్నం పారేసే ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. మీరు అన్నాన్ని ఎంత పొదుపుగా, ఎంత గౌరవంగా చూసుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బు అంతగా వృద్ధి చెందుతుంది. బియ్యం డబ్బాలో వేసే ఆ మూటలో మనం ధనియాలు వేస్తున్నాం కదా, ఆ ధనియాలకు ఒక ప్రత్యేకత ఉంది. ధనియాలు మొలకెత్తి ఎలాగైతే ఒక మొక్కగా మారి ఎన్నో గింజలను ఇస్తుందో మీ పెట్టుబడి కూడా అలాగే వృద్ధి చెందుతుంది. అందుకే ఈ పరిహారంలో ధనియాలు చాలా ముఖ్యం. అలాగే మిరియాల ఘాటుకు దుష్టశక్తులు భయపడతాయి. మీ ఇంటి మీద ఎవరికైనా ఈర్ష్య ఉన్నా, మీ ఎదుగుదలను చూసి ఎవరైనా కుళ్ళుకుంటున్నా ఆ నరదృష్టిని ఈ మిరియాలు హరిస్తాయి. ఈ అక్షయ తృతీయ నాడు మీరు ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంటి చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వలయం ఏర్పడుతుంది. ఇది మీకు తెలియకుండానే మిమ్మల్ని సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అక్షయ తృతీయ అనేది కేవలం బంగారం కొనే రోజు మాత్రమే కాదు. నిజానికి బంగారం కొనలేని వారు ఈ బియ్యం డబ్బా పరిహారం చేస్తే వచ్చే అక్షయ తృతీయ నాటికి మీరు ఖచ్చితంగా బంగారం కొనే స్థాయికి చేరుకుంటారు. ఇది అతిశయోక్తి కాదు, ఎంతోమంది జీవితాల్లో జరిగిన యథార్థం. కాబట్టి సంపూర్ణ విశ్వాసంతో ఈ పని చేయండి. మన వంటగది మన ఇంటికి హృదయం లాంటిది. హృదయం ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే వంటిల్లు శుద్ధిగా, పవిత్రంగా ఉంటేనే ఆ ఇల్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటుంది. బియ్యం డబ్బాను శుభ్రం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మంగళవారం, శుక్రవారం చేయకండి. బుధవారం లేదా గురువారం రోజున శుభ్రం చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ఆ రోజున పాత్రను పూర్తిగా ఖాళీ చేయడం మంచిది కాదు. ఒకవేళ బియ్యం అయిపోవడానికి వస్తుంటే పూర్తిగా ఖాళీ అయ్యే వరకు ఆగకుండా అడుగున కొద్దిగా బియ్యం ఉండగానే కొత్త బియ్యం తెచ్చిపోయండి. బియ్యం డబ్బా ఎప్పుడూ నిండుగా ఉండాలి. నిండు కుండలాంటి బియ్యం పాత్ర మీ ఇంటి సౌభాగ్యానికి గుర్తు. అక్షయ తృతీయ రోజున బియ్యం డబ్బాలో ఈ మూత పెట్టిన తర్వాత ప్రతిరోజు వంట చేసే ముందు ఆ డబ్బాకు ఒక్కసారి నమస్కారం చేసుకోండి. తల్లి, మా కడుపు నింపుతున్నావు, మాకు ఎప్పుడూ లోటు లేకుండా చూడు అని ప్రార్థించండి. ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులను, విరిగిపోయిన సామాన్లను బయట పారేయండి.
వంటింట్లో పగిలిన పింగాణి ప్లేట్లు లేదా గ్లాసులు ఉంటే వాటిని ఉంచకండి. అవి దరిద్రాన్ని ఆకర్షిస్తాయి. శుభ్రమైన చక్కని వాతావరణంలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ పరిహారం చేసిన తర్వాత మీరు సోమరిపోతులుగా కూర్చోకూడదు. నేను పరిహారం చేశాను కదా, ఇక డబ్బు దానంతటా అదే వస్తుంది అని అనుకోవడం తప్పు. ఈ పరిహారం మీకు అవకాశాలను సృష్టిస్తుంది. మీ కష్టానికి అదృష్టాన్ని తోడు చేస్తుంది. మీరు చేసే పనిలో విజయం లభించేలా చేస్తుంది. కర్మ చేయకుండా ఫలితం ఆశించడం మూర్ఖత్వం. కాబట్టి మీ పని మీరు నిజాయితీగా చేసుకోండి. ఈ ఆధ్యాత్మిక శక్తి మీకు వెన్నుదన్నుగా ఉంటుంది. అక్షయ తృతీయ నాడు బియ్యం డబ్బాలో మీరు పెట్టే ఆ 5 బిర్యానీ ఆకులు, ధనియాలు మీ జీవితంలో 5 రకాల సంపదలను అంటే ధనం, ధాన్యం, ధైర్యం, విజయం, సౌభాగ్యాన్ని ఇస్తాయని నమ్మండి. ఈ రోజుల్లో మనం ప్లాస్టిక్ కవర్లలో బియ్యం ఉంచుతున్నాం. అది చాలా తప్పు. కనీసం ఒక స్టీల్ డబ్బా అయినా కొనుక్కోండి. ఆ డబ్బా మీద కుంకుమతో ఓం గుర్తు వేయండి. ఓం అంటే శుభం. అది ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అక్షయ తృతీయ నాడు బియ్యం డబ్బాలో ఈ పరిహారం చేయడం వల్ల మీ పితృదేవతలు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే బియ్యం పితృదేవతలకు ప్రీతికరమైనవి. వారి ఆశీస్సులు ఉంటే మనకు తిరుగుండదు. అందుకే ఈ చిన్న పనిని అశ్రద్ధ చేయకండి. కేవలం 10 నిమిషాల సమయం కేటాయిస్తే మీ జీవితకాలపు కష్టాలు తీరిపోయే మార్గం దొరుకుతుంది. బియ్యం డబ్బాలో మూట పెట్టేటప్పుడు మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. ఎవరి మీద కోపంతోనూ ద్వేషంతోనూ ఈ పని చెయ్యకండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే భావనతో చెయ్యండి. లోకా సమస్త సుఖినో భవంతు అనే మంత్రాన్ని స్మరించండి. 10 మందికి మేలు జరగాలని కోరుకునే వారికి దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. అక్షయ తృతీయ అనేది ఒక అద్భుతమైన కాలం. ఈ సమయంలో ప్రకృతిలో ఒక రకమైన సానుకూల ప్రకంపనలు ఉంటాయి. ఆ ప్రకంపనలను మనం మన బియ్యం డబ్బా ద్వారా మన శరీరంలోకి, మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం. బియ్యం డబ్బాను కేవలం ఒక డబ్బాగా చూడకండి. అది మీ ఇంటి ఐశ్వర్య పేటిక. దాన్ని పూజించండి, గౌరవించండి. ఫలితం మీకే తెలుస్తుంది. కనుక ఆకాశయ తృతీయ రోజు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. శుభ ఫలితాలను పొందండి.